sound. నమస్కారం. వెబ్ ఛానల్ 5 న్యూస్కి స్వాగతం. నా పేరు బంగారప్పారావు. న్యూయార్క్లో అధునూతన రోబోటిక్ కంప్యూటర్ నావిగేషన్ డాక్టరేట్ పొందిన తొలి తెలుగు డాక్టర్ ఎస్ శశిభూషణ్ రావు న్యూయార్క్లో హాస్పిటల్ ఫర్ స్పెషల్ సర్జరీ ఫెలోషిప్కు మన దేశం నుండి 76 మంది దరఖాస్తు చేశారన్నారు. 9 మంది ఎంపిక చేయగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుండి డాక్టర్ శశిభూషణ్ రావు ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉందని విలేకరుల సమావేశంలో తెలిపారు. అన్ని ఏరియాస్లోనే చేస్తుంటామండి యాక్టివ్గానే కీళ్ళ మార్పిడి అనేది. సో కీళ్ళ మార్పిడి అనేది కొంచెం బ్రీఫ్గా మెడికల్ నాలెడ్జ్ మీకు చెప్పడానికి, ఎప్పుడు చేయాలి కీళ్ళ మార్పిడి అనేది ప్రతి ఒక్కరికి అవసరమా, ఏ వయసులో అవసరం, అసలు ఏమైనా అది చేయించుకోకపోతే మనకి ఏమైనా లైఫ్ థ్రెటనింగ్గా ఏమైనా ప్రాణానికి ప్రమాదమైన కంపల్సరీగా చేయవలసిన ఆపరేషన్ ఆర్ఎల్స్ కేవలం మన దీనికోసం అనేది. సో మనకి రొటీన్గా కీళ్ళ మార్పిడి అనేది ఓల్డ్ ఏజ్లో చేస్తామండి. అదేనే ఎందుకంటే ఆర్థరైటిస్ వస్తుంది, అది ఏజ్ రిలేటెడ్ ఆర్థరైటిస్. 90% మనం కీళ్ళ మార్పిడి ఎవరికైనా ఏజ్ రిలేటెడ్ ఆర్థరైటిస్కే చేస్తాం. అంటే ఏంటంటే ఆర్థరైటిస్ అంటే ఏ పెద్ద జబ్బు కాదండి, ఇట్స్ లైక్ ఏ మన హెయిర్ ఎలాగ గ్రేయింగ్ అవుతుందో వయసు బట్టి మన బాడీలో డిఫరెంట్ చేంజెస్ ఎలా వస్తాయో డిఫరెంట్ ఫేస్లో కానీ, అలాగే కీళ్ళలో కూడా ఏజ్ బట్టి డీజనరేషన్ అయిపోతుందండి. దాన్నే ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం యాక్చువల్గా ఇంగ్లీష్లో మెడికల్ వర్డ్. సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్కి మోస్ట్లీ 50, 55, 60 ఇయర్స్ దాటిన తర్వాత ప్రతి ఒక్కరికి స్టార్ట్ అవుతుందండి ఆర్థరైటిస్ అనేది. బట్ ఏంటంటే మన యొక్క ఫిజికల్ యాక్టివిటీ బట్టి, మన వెయిట్ బట్టి, మనకి సిస్టమికల్గా వేరే బీపీ, షుగర్ అన్నిటి బట్టి కొందరికి ఎక్కువగా ప్రజెంట్ అవుతుంది, కొందరికి అసలు పట్టించుకోకుండా వదిలేవలసినంత సింపుల్గా కూడా ఉంటుంది. బట్ అదే సో ఆర్థరైటిస్ అందరికీ ఆపరేషన్ అవసరం అంటే డెఫినెట్గా నో అనే ఆన్సర్. సో ఆర్థరైటిస్ కెన్ బి ట్రీటెడ్ విత్ ఎ సింపుల్ మెడికేషన్ లైక్ టాబ్లెట్స్. అండ్ ఇంకా ఆర్థరైటిస్ కెన్ బి ట్రీటెడ్ విత్ మెయిన్లీ విత్ ఏ ఫిజియోథెరపీ. ఫిజియోథెరపీ అంటే మనం కీళ్ళ మీద ప్రెజర్ తగ్గించుకునే మజిల్ స్ట్రెంథనింగ్ చేసే ఎక్సర్సైజ్ ఉంటాయి. సో అవన్నీ మనం ఫిజియోథెరపీ చేయించుకుంటూ షార్ట్ వేవ్ డైథర్మీ నెంబర్ ఆఫ్ మొడాలిటీస్ ఆఫ్ ఫిజియోథెరపీ వచ్చాయి. అవి కూడా మనం నాన్ సర్జికల్గా ఆర్థరైటిస్ తగ్గించుకోవచ్చు. సో ఇంకా ఫ్యాక్ట్లీ చెప్పాలంటే మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ మేము ట్రీట్ చేసేది నాన్ సర్జికల్గా ఫస్ట్. సో నాన్ సర్జికల్గా ఆర్థరైటిస్ ట్రీట్మెంట్కి లొంగని వాళ్ళకి, పేషెంట్ నడుస్తున్నా అడుగులు వేసినా అసలుకి పెయిన్ భరించలేక కూర్చున్న పెయిన్ ఉన్న వాళ్ళకి ఈ కీళ్ళ మార్పిడి అనేది, అంటే ఏదైతే జాయింట్ పోయిందో దాన్ని మారుస్తామండి. దట్ ఈస్ జాయింట్ రిప్లేస్మెంట్, కీళ్ళ మార్పిడి. సో లైక్ ఇప్పుడు మనకి ఏదైనా సరే కిడ్నీ పోతే ఫైనల్గా ఆన్సర్ ఈస్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, అంటే కిడ్నీ మారుస్తాం. సో అలాగే మనకి జాయింట్లో కూడా కీళ్ళు మార్చేస్తాం, జాయింట్